యూదులు కనానీయులతో యుద్ధానికి వెళ్తూ షిమ్యోనీయుల దగ్గరికి వెళ్ళి, ఈరోజు యుద్ధంలో మాతో పాటు మీరు వచ్చి మాకు సహాయం చేయండి, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీతో కూడా మేము వచ్చి సహాయం చేస్తాము అని అడిగారు. అప్పుడు యూదులు షిమ్యోనీయులు కలిసి వారితో యుద్ధం చేసి యుద్ధంలో విజయాన్ని పొందుకుంటారు. ప్రియులారా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని బైబిల్ చెబుతుంది. అన్నదమ్ములైన, కుటుంబమైన, రక్త సంబంధికులైన, బంధువులైన, గ్రామమైన, దేశమైనా సరే ఐక్యత కలిగి ఉంటే దాని ద్వారా మనకు వచ్చేటువంటి మేలులు, ఆశీర్వాదాలు, విజయాలు అనేకం ఉంటాయి. కాబట్టి ఈ మాట వింటున్నటువంటి నీవు ప్రతి ఒక్కరితో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ కుటుంబస్తులతో, రక్త సంబంధికులతో ఐక్యత కలిగి ఉండి వారి పనిలో మీరు, మీ పనిలో వారు కలిసి ముందుకెళ్ళినట్లయితే మీ జీవితంలో ఎక్కడ లేని విజయాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.